హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి టెట్ మనకి ప్రీవియస్గా జరిగిన ఏవైతే పేపర్స్ ఉన్నాయో వాటి నుంచి కొన్ని సైకాలజీ బిట్స్ అయితే చేసుకుందాం. ఒక 30 క్వశ్చన్స్. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విద్యార్థుల సాధనపై బోధనా పద్ధతి యొక్క ప్రభావం అనే అధ్యయనంలో బోధనా పద్ధతి అనేది విద్యార్థుల యొక్క సాధనపై బోధనా ప్రభావం అంటే డైరెక్ట్గా ప్రభావాన్ని చూపుతుంది బోధనా పద్ధతి అనేది. సో డైరెక్ట్గా ప్రభావం చూపితే దాన్ని స్వతంత్ర చరం అంటారు. ఓకేనా. నెక్స్ట్, శిశువు భాషా గ్రహణ పరికరంతో జన్మిస్తాడు అని వీరి సిద్ధాంతపు మూలం. నోమ్ చామ్స్కీ గారు, వైగోట్స్కీ సిద్ధాంతం, పియాజే సిద్ధాంతం మరియు కోల్బర్గ్ సిద్ధాంతం. భాషా గ్రహణ పరికరంతో జన్మిస్తాడు అని అన్నది ఎవరు అంటే చామ్స్కీ గారు అన్నమాట. ఓకేనా. శిశువుకు భాష అనేది డైరెక్ట్గా వస్తుంది, ఎటువంటి నేర్పాల్సిన పని లేదు. గ్రామరు, వ్యాకరణాలు అవి ఇవి నేర్పేది ఏమీ లేదు. పుట్టుకతోనూ భాష ఆర్జించే పరికరంతో పుడతాడు శిశువు అని అన్నది నోమ్ చామ్స్కీ గారు. సారీ. నెక్స్ట్, డిస్గ్రాఫియా అనున్నది గణిత వైకల్యత, వ్రాత వైకల్యత, పఠన వైకల్యత, చలన వైకల్యత. మనకి డిస్గ్రాఫియా అంటే రాతలో ఏదైనా మనకి లోపం ఉంటే దాన్ని డిస్గ్రాఫియా అంటారు. సో రాత వైకల్యత. మనకి డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులా, మ్యాథ్స్ ఎక్కువగా చేయలేని వాళ్ళని డిస్కాలిక్యులా అంటారు. డిస్గ్రాఫియా కావచ్చు, డిస్కాలిక్యులా కావచ్చు, డిస్పేసియా కావచ్చు, అఫేసియా కావచ్చు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది, చూసుకోండి. సతీష్కి వ్యాపారం ప్రారంభించాలని ఉంది, కానీ నష్టపోతాననే భయంతో ప్రారంభించడం లేదు. సతీష్ అనుభవిస్తున్న సంఘర్షణ. మనకేంటంటే సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ నుంచి కంపల్సరీ బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. మీరు ఇది రాసుకొని పెట్టుకోండి. ఎగ్జామ్ అయినాకైనా నాకు మీరు మెసేజ్ చేయండి అవునా కాదా అనేసి. ఓకేనా. ఒకటి ఇష్టం, ఒకటి కష్టం. దీన్ని ఏమంటామంటే ఉపగమ సంఘర్షణ అంటాము, ఉపగమ పరిహార సంఘర్షణ అంటాము. అదే మనకి రెండు ఇష్టమైతే వాటిని ఉపగమ. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మా ఇంటి దగ్గరలో ఒక జాబ్ వచ్చింది, అది ఇష్టం. కానీ అంతకంటే పెద్ద జాబు వేరే సిటీలో వచ్చింది. ఆ పెద్ద జాబ్ ఇష్టం, చిన్న జాబ్ ఇష్టం. కానీ ఒకటేమో మా ఇంటి దగ్గర ఉంది, ఒకటేమో దూరంలో ఉంది. రెండూ ఇష్టమే, దాన్ని ఉపగమ అంటారు. రెండు ఇష్టమైతే ఉపగమ. ఒకటి ఇష్టం, ఒకటి కష్టమైతే ఉపగమ పరిహార. రెండు ఇష్టం లేకపోతే పరిహార. నాకు ఎస్ఏ జాబ్ వచ్చింది, ఎస్జిటి జాబ్ వచ్చింది. రెండు జాబ్లు ఏది ఇష్టం లేదు. నాకు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలని ఇష్టం, లేదంటే ఏదైనా కాలేజ్ లెక్చరర్కి ప్రిపేర్ అవ్వాలని ఇష్టం. స్కూల్లో జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు రెండు జాబ్లు వచ్చినాయి. సో ఆ రెండు కూడా ఇష్టం లేదు స్కూల్లో. దాన్నే పరిహార సంఘర్షణ అనొచ్చు. కానీ ఇక్కడ సతీష్ ఏం చేస్తున్నాడంటే, వ్యాపారం అంటే ఇష్టము, అది ఉపగమ. కానీ నష్టపోతాననే భయం, అదొక కష్టం. సో ఉపగమ పరిహార సంఘర్షణ అన్నమాట దీనికి ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్, 6వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థికి తను చేసే ప్రతి పనిలో షరతులు విధిస్తూ జోక్యం చేసుకునే తన తల్లిదండ్రుల శైలి ఇష్టం ఉండదు. అయినా విద్యార్థి ఇష్టం లేని తల్లిదండ్రుల పెంపక శైలిని గుర్తించండి. ప్రతి దానిలో జోక్యం చేసుకున్నారు. నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి, నువ్వు ఆ కోర్స్ తీసుకో, నువ్వు ఎంపీసీ తీసుకో, నువ్వు బైపీసీ తీసుకో, ఇట్లాంటివన్నీ. అది ఆ పాపకి ఇష్టం లేదు. అది ఏ దశ అంటున్నారు? నిరంకుశ, అధికారయుత, అనుమతిపూర్వక, జోక్యరహిత. ఇది వచ్చేసి నిరంకుశ, నేను చెప్పినట్టుగానే చెయ్యాలి అనేది నిరంకుశ అనమాట. అధికారయుత అంటే బోత్ పేరెంట్స్ని కానీ లేదంటే పిల్లవాళ్ళ ఇద్దరి యొక్క అభిప్రాయాలు రెస్పెక్ట్ చేసుకుంటారు. జోక్యరహిత అంటే అసలు పట్టించుకోరు, నువ్వు ఎక్కడైనా వెళ్ళు, నువ్వేమన్నా చెయ్యి, నాకైతే సంబంధం లేదన్నట్లు జోక్యరహితంగా ఉంటారు. సో ఇక్కడ షరతులు విధిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని మనం నిరంకుశ పెంపక పద్ధతి అని అంటాం. ఈ పెంపక పద్ధతుల్లో కూడా మనకి కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది, చూసుకోండి. నెక్స్ట్, క్రింది వాణిలో అభిరుచిని సూచించే వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అభిరుచి అంటే ఏంటో తెలియాలి. అభిరుచి అంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైనా వర్క్ నేను చేస్తున్నాను, డైలీ 3 times నేను ఇంట్లో మా అమ్మకు హెల్ప్ చేయడం అట్లాంటివి చేస్తున్నాను. లేదంటే డైలీ బోర్ కొట్టకుండా 2-3 మూవీస్ అట్లా చూస్తాను. లేదంటే డైలీ బోర్ కొట్టకుండా సాంగ్స్ వింటాను. లేదంటే నాకు ఎవరికైనా హెల్ప్ చేయడం అంటే ఇష్టము. ఎప్పుడు నా దగ్గర మనీ ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా హెల్ప్ చేయడం ఇష్టం. ఇవన్నీ కూడా మనకి ఇష్టంగా ఏదైనా పని చేస్తున్నామంటే అభిరుచి అనే దాని కిందకు వస్తుంది.
ఓకేనా. ఈ క్యారెక్టర్ ఎక్కడ ఉందో చూద్దాం. పాఠశాల ఉపాధ్యాయులు నా అభిప్రాయాలను విలువనిస్తారు. ఇది మనకు అభిరుచి కిందకి రాదు. నేను శిక్షణకు హాజరైనప్పటికీ మాట్లాడడంలో అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోలేకపోయాను. ఇది కూడా రాదు మనకి. సాంఘిక శాస్త్ర పుస్తకాలను గంటల తరబడి చదివినప్పటికీ కూడా నాకు ఎన్నడూ విసుగు రాదు. ఎన్ని గంటల తరబడి సాంఘిక శాస్త్ర పుస్తకాలను చదివినా కూడా తనకి విసుగు అనేది రాదంట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించడానికి చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ విజయం సాధించలేకపోయాడు. కొంతసేపటికి అతనికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చి ఆ సమస్యను పరిష్కరించాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ. ఓకే, తనకి హఠాత్తుగా మెరుపు లాంటి ఆలోచన ఒకటి వచ్చింది అంటే దాన్ని ఏమంటామంటే మనం అంతర్దృష్టి అభ్యసనం అంటారు. మెరుపు లాంటి ఆలోచన లేదంటే తటాలున ఆలోచన వచ్చింది, ఇదంతా కూడా మనకి అంతర్దృష్టి కిందకు వస్తుంది. యత్నదోష అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ప్రయత్నాలు చేయగా మిస్టేక్స్ అయ్యి ఎప్పటికో సక్సెస్ అవుతుంది. దాన్ని యత్నదోష అంటారు. శాస్త్రీయ నిబంధన కాదు, కార్యసాధక నిబంధన కాదు. తటాలున మెరుపు లాంటి ఆలోచన రావడం అంటే అది అంతర్దృష్టి అభ్యసనమే. నెక్స్ట్ క్వశ్చన్, బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మరియు అభ్యాసకుడు ఇద్దరికి సంబంధించిన అత్యంత చురుకైన దశ. టీచరు మరియు విద్యార్థి ఇద్దరికి కూడా సంబంధించిన అత్యంత చురుకైన దశ ఏదని అడుగుతున్నారు. ప్రీ యాక్టివ్ స్టేజ్లో మనకి ఓన్లీ టీచర్ యొక్క వర్క్ మాత్రమే ఉంటుంది. ఇంటరాక్టివ్ స్టేజ్లో అయితే స్టూడెంట్ ప్లస్ టీచర్ ఇద్దరు యాక్టివ్గా ఉండాలన్నమాట. ఓకేనా, ఇంటరాక్టివ్ స్టేజ్ అన్నమాట అది. నెక్స్ట్, రక్షణ తంత్రం హేతుకీకరణకి సంబంధించిన క్రింది వాటిలో సరైనది. మనకి హేతుకీకరణం ప్లస్ విస్థాపనం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుందన్నమాట. హేతుకీకరణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇది ఎందుకు చేయలేదురా అంటే ఆ రోజు అలా జరిగింది కాబట్టి నేను ఇది చేయలేదని చెప్పడం. లైక్ నువ్వు ఎందుకు పరీక్షల్లో ఫెయిల్ అయ్యావు అంటే నా హెల్త్ బాగాలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యానని రీజన్స్ చెప్తాడు. నేను చదవలేదు కాబట్టి ఫెయిల్ అయ్యానని వాడు ఒప్పుకోడు. నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యానని చెప్తాడు అన్నమాట. సో అట్లాంటిది ఎక్కడుందో చూద్దాము. ఫస్ట్ వన్నే కరెక్ట్. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి దానిని పరీక్షల సమయంలో తన అనారోగ్యానికి ఆపాదించడం. ఎందుకు ఫెయిల్ అయినవరా అంటే నాకు అప్పుడు ఫీవర్ వచ్చింది, నేను అప్పుడు సిక్ అయ్యాను, అందుకే ఫెయిల్ అవ్వడం జరిగిందని చెప్పడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వానిలో నేర్చుకున్న భావనలను మరచిపోవడానికి దారి తీయనిది తీసేది కాదు. ఓకేనా, అంటే నేర్చుకున్న భావనలు మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మర్చిపోకుండా ఉండడానికి మర్చిపోవడానికి దారి తీయనిది అంటే మర్చిపోకుండా ఉండడానికి చేసేది. ఓకేనా, క్షయం కావచ్చు, జోక్యం కావచ్చు, అనుపయోగం అంటే ఉపయోగించకుండా ఉన్నవి, జోక్యం అంటే ఏదైనా వేరే విషయం వచ్చి, క్షయం అంటే వాటిని మర్చిపోవడం, ఇవన్నీ కూడా దారి తీస్తాయి. దారి తీయనిది ఏదంటే ఆచరణ. అంటే ఆచరణలో పెట్టడం అంటే మనం డైలీ ఏదో ఒక విధంగా వాటిని యూజ్ చేస్తే మాత్రం మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఉపయోగితంగా రోజు ఆచరణలో పెడితే ఎప్పటికీ మనం మర్చిపోము. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల సహజ సామర్థ్యం ఆధారంగా అభ్యసనాన్ని అందించే విద్య. విద్యార్థుల సహజ సామర్థ్యాల ఆధారంగా విద్యను అందించేది ఏంటి అంటే స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్, అభ్యాసక కేంద్రీకృత పద్ధతి. నెక్స్ట్, చేతన మరియు చైతన్య సమరూప కవలలు. వారు అన్ని శారీరక అంశాలలో సారూప్యతను కలిగి ఉంటారు. అయితే చేతనకు చైతన్య కంటే ఎక్కువ భావోద్వేగ నియంత్రణ కలదు. దీన్ని సరిగ్గా వివరించే పెరుగుదల వికాస సూత్రం. వికాస సూత్రాల నుంచి కూడా క్వశ్చన్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. ఓకేనా, వికాస సూత్రాలు బాగా చదువుకోవాలి మీరు. వికాస సూత్రం గురించి అడిగారు కదా మనకి. ఇప్పుడు ఐడెంటికల్ ట్విన్స్ వీళ్ళిద్దరు, చేతన కావచ్చు చైతన్య కావచ్చు, ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఒకే అండం నుంచి ఏర్పడిన పిల్లలు అయినా కూడా వాళ్ళలో చేతనకు చైతన్య కంటే ఎక్కువ భావోద్వేగ నియంత్రణ కలదు. వాళ్ళిద్దరిలో కూడా డిఫరెన్స్ ఉంది. అంటే వికాసంలో వైయక్తిక భేదాలు కంపల్సరీ ఉంటాయి. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్ కూడా ఒకేలాగా ఉండవని అర్థం అన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉద్దేశపూర్వకంగా వస్తువులను విసిరి అవి చేసే శబ్దం వంటి వాటి లక్షణాలను పరీక్షించే పిల్లవాడు పియాజే సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశకు చెందుతాడు. ఓకేనా, ఉద్దేశపూర్వకంగానే అంటే కావాలనే వస్తువులను విసిరేసి అవి చేసే శబ్దాన్ని వాటి లక్షణాలను పరీక్షిస్తాడు అనమాట పిల్లవాడు. అట్లా పరీక్షించే పిల్లవాడు పియాజే సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఏ దశలో ఉన్నాడని అడుగుతున్నారు. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇంద్రియ ప్రచాలక దశ అన్నమాట. కోస్బ్లాక్ డిజైన్ పరీక్ష ఒక వ్యక్తిగత శాబ్దిక పరీక్షణ, సమూహ నిష్పాదన పరీక్షణ, సమూహ శాబ్దిక పరీక్షణ, వ్యక్తిగత నిష్పాదన పరీక్షణ. కోస్బ్లాక్ డిజైన్ పరీక్ష వచ్చేసి వ్యక్తిగత నిష్పాదన పరీక్ష అన్నమాట. నెక్స్ట్ సారీ అండి, కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఈ స్థాయిలో పిల్లలు శిక్షను నివారించడం లేదా బహుమతులను సంపాదించడం వంటి వాటిపై ఆధారపడి ఒప్పు లేదా తప్పు, మంచి లేదా చెడు అనే తీర్పులను ఇవ్వడం ప్రారంభిస్తారు. ఓకేనా, ఇది పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, స్వీయ అంగీకృత, ఉత్తర సాంప్రదాయ. ఇది వచ్చేసి మనకి పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఈ లక్షణాలను మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది దశలో ఒకటి బోధన అభ్యసన ప్రక్రియ దశలో జరుగుతుంది. ప్రణాళిక, తయారీ, అమలు మరియు నివారణ. బోధన అభ్యసన ప్రక్రియలో జరిగేది ఏంటి అంటే అమలు అన్నమాట. వైగోట్స్కి ప్రవేశపెట్టిన భావనను గుర్తించండి. ఈ క్రింది నాలుగిట్లో వైగోట్స్కి ప్రవేశపెట్టిన భావన ఒకటి ఉంది, అదేంటని అడుగుతున్నారు. వస్తు స్థిరత్వం, సాంశీకరణం, అనుగుణ్యం, సమీప అభివృద్ధి కేంద్రం. వైగోట్స్కి ప్రవేశపెట్టిన భావన ఏది అంటే సమీప అభివృద్ధి కేంద్రం అన్నమాట. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రేణు పూర్వ పాఠశాల దశకు చెందిన అమ్మాయి. పాఠశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన ఉపాధ్యాయురాలి వ్యవహార శైలులన్నిటినీ చూపిస్తూ నటిస్తుంది. బండూరా ప్రకారం అటువంటి అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది. ఓకేనా, ఆవిష్కరణ, పరిశీలన, నిబంధన, అంతర్దృష్టి. ఆ బండూరా సిద్ధాంతం వచ్చేసి మనకి పరిశీలన సిద్ధాంతం కదా, ఇక్కడ బండూరా వచ్చిందంటే ఈజీగా పరిశీలన అని మనం పెట్టేయచ్చు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 19th వన్. ఒక ఉపాధ్యాయురాలు పాఠశాల కార్యక్రమంలో తన తరగతికై డంషరాడ్స్ ఆట ఆడించే ప్రణాళిక చేసింది. ఆమె తన తరగతిని జట్లుగా విభజించింది. ఒక్కో టీంకు 3 పదాలకు నటించే అవకాశం ఇచ్చింది. జట్టులోని ఒక వ్యక్తి నటిస్తే మిగతా వారు ఆ పదాన్ని గుర్తించాలి. ఇద్దరు ఉపాధ్యాయులు ఆటకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఓకేనా, కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు ఆటను చూసి ఆనందించారు. దీనిలోని మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన కృత్యం ఏది అని అడిగారు. పదాలను గుర్తించుట, ఆటలను తీర్పునివ్వడం, నటించడం, ఆటను ఆనందించడం. రైట్ ఆన్సర్ వచ్చేసి నటించడం అన్నమాట, చలనాత్మక రంగానికి సంబంధించిన కృత్యం వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20 క్వశ్చన్ నెంబర్ 20. వ్యక్తి యొక్క ప్రేరణ అతని నేర్చుకోవడానికి అవసరమైన దీనిని ఇస్తుంది. వ్యక్తి యొక్క ప్రేరణ అనేది అతను ఏది నేర్చుకోవడానికి ఇస్తుందని అడుగుతున్నారు. శక్తి, సహజ సామర్థ్యం, ప్రజ్ఞ, ప్రోత్సాహం. వ్యక్తి యొక్క ప్రేరణ అనేది అతనికి శక్తిని నేర్చుకోవడానికి అవసరమైన దాన్ని ఇస్తుందన్నమాట. శక్తి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన కృత్యానికి వైయక్తిక లేదా సమూహ అభ్యసన వ్యూహాన్ని ఎంపిక చేసేటప్పుడు ఉపాధ్యాయుడు క్రింది వాటిలో దేనిని పరిగణించాలి? అభ్యసన లక్ష్యాలు, అభ్యాసకుడి నైపుణ్యాలు, ఉపాధ్యాయుడి అభిరుచి. ఓకేనా, రైట్ ఆన్సర్ వచ్చేసి అభ్యసన లక్ష్యాలు మరియు అభ్యాసకుడి నైపుణ్యాలు. ఉపాధ్యాయుడి అభిరుచితో పని లేదు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్షేత్ర పర్యటనకు వెళ్ళిన ఒక పాఠశాల విద్యార్థి తిరిగి వచ్చి తన అనుభవాన్ని, చలన కదలికలను
మాత్రమే ఉపయోగించి తన తల్లికి వివరించాడు. బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం విద్యార్థి ఇక్కడ ఉపయోగించిన ప్రాతినిధ్య విధానం ఏంటి అని అడిగారు. చిత్ర ప్రతిమ విధానం, ప్రతీకాత్మక విధానం, క్రియాత్మక విధానం, చురుకైన విధానం. రైట్ ఆన్సర్ వచ్చేసి క్రియాత్మక విధానం అన్నమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు సున్నితంగా ఉండాలని చెప్పడంలోని అంతర్భావం. బలహీన విద్యార్థులు పక్షం వహించడం, ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులందరూ కఠినమైన శారీరక శ్రమను మానుకోవడం, విద్యార్థుల భావాలను అర్థం చేసుకొని వాటిని సౌకర్యవంతంగా ఉంచడం, విద్య వల్ల ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో వైకల్యత గల పిల్లలను నిరుత్సాహపరచడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఉపాధ్యాయుడు ఎందుకు సున్నితంగా ఉండాలి అంటే విద్యార్థుల భావాలను అర్థం చేసుకొని వారిని సౌకర్యవంతంగా ఉంచడం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో విద్యార్థుల దుష్ప్రవర్తనకు ఆస్కారం ఇచ్చే ఉపాధ్యాయ సంబంధిత కారణాలను గుర్తించండి. వ్యంగ్యం, అనాసక్తికరమైన పద్ధతి, ప్రతిదీ తేలికగా తీసుకునే స్వభావం కలిగి ఉండడం, విద్యార్థులందరినీ కృత్యాలలో పాల్గొనేలా చేయడం. ఏబిసి మాత్రమే సరైనవి, ఏబిసిడి మాత్రమే సరైనవి, ఏబిడి మాత్రమే సరైనవి, బిసిడి మాత్రమే సరైనవి. రైట్ ఆన్సర్ వచ్చేసి వ్యంగ్యం, అనాసక్తికరమైన పద్ధతి, ప్రతిదీ తేలికగా తీసుకునే స్వభావం. ఈ 3 కూడా కరెక్ట్ అన్నమాట. ఏబిసి మాత్రమే సరి అయినవి. నెక్స్ట్ క్వశ్చన్. జనన పూర్వ వికాస దశల్లో సుదీర్ఘ కాలాన్ని కలిగిన దానిని గుర్తించండి. అండం యొక్క కాలం, సంయుక్త బీజం యొక్క కాలం, భ్రూణ కాలం, పిండం యొక్క కాలం. జనన పూర్వ దశలో వికాస దశలో సుదీర్ఘ కాలం అంటే ఏంటంటే భ్రూణం యొక్క కాలం, ఫీటస్ అంటాం కదా, దాని యొక్క కాలం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకి 26th నుంచి పెడగాజీ అనేది వస్తుంది కదా, పెడగాజీ క్వశ్చన్స్ 25th నుంచి అనుకుంటా. 25th నుంచి పెడగాజీ క్వశ్చన్స్ వస్తాయి. ఒక సంఘ కార్యకర్త బడిలో నమోదు కాని ఒక 8 ఏళ్ల బాలికను పాఠశాలలో చేర్చడానికి తీసుకువచ్చాడు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం పాఠశాల ఆ బాలికను ఏ తరగతిలో చేర్చుకోవాలి? ఒక సంఘ కార్యకర్త ఏం చేశాడంటే బడిలో అసలు నమోదే కాలేదు. ఒక 8 ఏళ్ల పాప కానీ ఇంతవరకు బడిలో నమోదు కాలేదు. ఆ పాపను తీసుకొని వచ్చాడు. ఆర్టీఈ 2009 ప్రకారం ఆ పిల్లని ఏ స్కూల్లో ఏ క్లాస్లో వేయాలి అంటే 8 years ఉన్న పాపకి మనం మామూలుగా జనరల్గా అయితే 8 years ఉన్న పిల్లలు ఏ క్లాస్ చదువుతారు? 3rd క్లాస్ చదువుతారు కదా. సో 3rd క్లాస్లోనే వేయాలి. అంతకుముందు పూర్వం నమోదు కాకపోయినప్పటికీ కూడా 3rd క్లాస్లోనే వేయాలి. ఎందుకంటే నువ్వు ఇప్పటివరకు చదువుకోలేదు కదా అని మళ్ళీ తీసుకుపోయి 1st క్లాస్లో వేయడం కరెక్ట్ కాదు. ఓకేనా? వయసుకు తగ్గ క్లాస్ని ఇవ్వాలి యాజ్ పర్ ఆర్టీఈ 2009. అదే 9 years పిల్లల్ని ఎవరైనా తీసుకొస్తే వాళ్ళని మనం 4th క్లాస్లో వేయాలన్నమాట. తార్నడైక్ యత్నదోష అభ్యసన ప్రయోగంలో ప్రారంభంలో పేటిక తలుపు తెరుచుకోవడంలో విజయం అనేది ఎంచుకున్న విజయం, అంతర్దృష్టి విజయం, ఆలోచనాత్మక విజయం, అనుకోని విజయం. రైట్ ఆన్సర్ వచ్చేసి అనుకోని విజయం అన్నమాట. నెక్స్ట్, శాస్త్రీయ నిబంధన యొక్క విలుప్తీకరణ నియమం దీనిని సూచిస్తుంది. అప్రయత్నంగా ప్రతిస్పందన, పునరుద్ధరణ ప్రక్రియ, నిబంధిత ప్రతిస్పందన, క్రమంగా అదృశ్యమయ్యే ప్రక్రియ, ఒక నిర్దిష్ట ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించే ప్రక్రియ, ఏ ఉద్దీపనకైనా ఒకే రీతిలో ప్రతిస్పందించే ప్రక్రియ. శాస్త్రీయ నిబంధన యొక్క విలుప్తీకరణ వచ్చేసి నిబంధిత ప్రతిస్పందన, క్రమంగా అదృశ్యమయ్యే ప్రక్రియ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం యోగా వ్యాయామాలు అధికారికంగా ప్రవేశపెట్టడం ఈ తరగతి నుండి మాత్రమే ప్రారంభం కావాలి. 4th క్లాస్, 1st క్లాస్, 2nd క్లాస్, 5th క్లాస్, 1st క్లాస్, 2nd మరియు 6th క్లాస్. 6th క్లాస్ నుంచి ప్రారంభం కావాలంట యోగా మరియు వ్యాయామాలు అనేవి అధికారికంగా యాజ్ పర్ ఎన్సిఎఫ్ 2005. క్రింది వాటి నుండి ఆరోగ్యకరమైన వికాసాన్ని కనబరిచే పిల్లలను గుర్తించండి. మానసికంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, వారి సహజ సామర్థ్యంతో సంబంధం లేకుండా ఎక్కువ స్థాయి ఆకాంక్షను కలిగి ఉన్న పిల్లలు, ఎప్పుడు విశ్రాంతి లేకుండా పనిచేసే పిల్లలు, తల్లిదండ్రులు ఆదేశాలు నచ్చకపోయినా ఆ ఆదేశాలను పాటించే పిల్లలు.
ఓకేనా. ఆరోగ్యకరమైన వికాసాన్ని కనబరిచే పిల్లలు ఎవరంటే మానసికంగా ఆరోగ్యకరంగా ఉన్న పిల్లలు అన్నమాట. ఇవండి మనకి ప్రీవియస్గా 30 క్వశ్చన్స్. ఇంకా మీకు కావాలి మోర్ వీడియోస్ కావాలి అంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సైకాలజీనా, బయో సైన్సా, లేదంటే తెలుగుకు సంబంధించినవి కావాలా అనేసి కామెంట్ చేస్తే నేను అదే వీడియోస్ ప్రొసీడ్ అవుతాను.